హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో బడ్జెట్ల పైన ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. అయితే 5 నెలలకి బడ్జెట్ ఇలా ప్రవేశపెడతారంటూ కూడా ఏపీ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తూ వస్తున్నాయి. దాంతో పాటు ఎన్నికల సమయంలో ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, 6 హామీలు ఇచ్చారో దానికి ఎందుకు ఈసారి బడ్జెట్‌లో డబ్బులు అలొకేట్ చేయలేదంటూ కూడా ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా అమ్మఒడికి సంబంధించి కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, అలాగే రూ. 3000 భృతి కావచ్చు. ఇలాంటి ప్రధాన అంశాలకు సంబంధించి బడ్జెట్‌లో వాటికి చోటు దక్కకపోవడంతో వాటిని మళ్ళీ ఎగ్గొట్టేందుకు కూటమి సర్కార్ రెడీ అయిందంటూ కూడా ఇటు వైసీపీ, సిపిఐ, సిపిఎం అలాగే కాంగ్రెస్ కూడా విపరీతంగా ఆరోపిస్తున్నాయి. ఇక మరోవైపు ఏపీలో అరెస్టుల దృష్ట్యా ఇటు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు అర్థమవుతుంది. ఆయన ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ అంశం పైన కూడా కేంద్ర పెద్దలతో కూడా చర్చించేందుకు కూడా అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే వైసీపీ ఏపీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో కూడా భిన్నంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏపీ తాజా రాజకీయాల పరిణామాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సిపిఐ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అశోక్ గారు. సార్, ఏంటి బడ్జెట్ ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి, వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్కి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బడ్జెట్ అంటే వాళ్ళు చెప్పిన దానికి ఆచరణలో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి పొంతన ఉండడంలే. ఎందుకంటే ఎన్నికల సమయంలో గాని, ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం ఏమంటే, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా కూడా బాగా లేవు, అప్పులతో కూరుకుపోయింది. కాబట్టి ఇలాంటి రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది ఆయన చాలా క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికల ముందు చెప్పారు, కానీ ఎన్నికల ముందు చెప్పడమే కాకుండా ఎన్నికలు అయిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాడు. ఏ రకంగా అప్పులు ఉన్నాయి, ఏ రకంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనే దానిపైన. కానీ నిన్న మన పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ఏమంటే, వారు ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికంటే 41,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ బడ్జెట్ లో చూపారు. ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో ఆ రోజు వారు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,53,000 కోట్ల రూపాయలు వారు ప్రవేశపెడితే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు, రాష్ట్రం దివాళా తీసినప్పుడు మరి ఆర్థిక పరిస్థితి ఇది ఉండాలి. కానీ ఉన్నట్లుండి 41,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎట్లా ప్రవేశపెట్టారో దానికి వారే సమాధానం చెప్పాలి. పైగా లోటు బడ్జెట్ ఇది. ఈ లోటును ఏ రకంగా భర్తీ చేస్తారు? మీరు ప్రజలపైన భారాలు మోపుతారా, లేకపోతే అప్పులు తీసుకొని వస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా హామీ ఉందా మేము ఆ భర్తీనంతా పూడ్చుతామని? కాబట్టి ఏమంటే దీనిపైన కూడా వాళ్ళు ఏమి స్పష్టత ఇవ్వలేకపోయారు. కాబట్టి ఏమంటే ఏతావాత నేను కోరేది ఏమంటే, చాలా మంది ప్రజల్లో గాని లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించాలనే వారందరూ కూడా చెప్పేది ఏమంటే, మీరు సూపర్ 6 చెప్పారు, అనేక వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలకంతా కూడా మీరు ఇక్కడ బడ్జెట్ లో మీరు చూపలేకపోయారంటే, చూపడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే నీవు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, రోజువారీ ఖర్చులుంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, తర్వాత అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇవన్నీ కూడా కాదని నీకు అదనంగా ఉన్నట్లుండి నువ్వు అలివి గాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు మీరు. ఆ వాగ్దానాలన్నీ ఏకబిగిన ఒకేసారి అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అది అంత వీలైనది కాదు. నెరవేరుస్తుంది అని అయితే అనుకోవడం లేదు. కానీ ప్రజలు ఖచ్చితంగా కోరుతారు, ఎందుకంటే హామీలు ఇచ్చారు కాబట్టి మీరు ఇవ్వాలని, దాన్ని అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుతారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా సార్. ఎలక్షన్స్ సమయంలో ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో బీజేపీ సపోర్ట్ అయితే వాళ్ళకి లేదు. బీజేపీ వాళ్ళు కూడా మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా సరిగా అంగీకరించిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఉన్నాయో, ఈ బడ్జెట్ లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు కూడా ఎక్కడా కూడా ప్రయారిటీ ఇవ్వలేదు. కాబట్టి కేంద్రం నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం కూడా లేదని అనుకోవచ్చా? కేంద్రం కూడా ఈ హామీలకు మేము ఎక్కడా కూడా నిధులు ఇవ్వము అని చెప్పేసి డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టేనా? బీజేపీ ఏమంటే అది ఒక జాతీయ పార్టీ, పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా అనేక రాష్ట్రాలు కూడా వారు అధికారంలో ఉన్నారు.
కాబట్టి ఏమంటే ఇవాళ అనేక రకాల కొత్త కొత్త వాగ్దానాలు ఇక్కడ ఉన్న ఈ కూటమిలో ఉన్నవారు వీళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు సహజంగా బీజేపీ వారు అందులో పాల్గొంటే అది పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళని అడుగుతారు కదా. ఓకే. పక్క రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలు మాకు కూడా చేయాలి కదా. మీరు అధికారంలో పాలు పంచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేస్తున్నారు, అక్కడ అమలు పరిచారు, అదే విధంగా మా రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు పరచరని అడగొచ్చు. రెండోది ఏమంటే బీజేపీ లాంటి పార్టీ ఇలాంటి వాగ్దానాలన్నింటినీ వారు ఆమోదిస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే ఈసారి చివరి అవకాశము అధికారంలోకి వచ్చి తీరాలనే దాంతో ఆదుర్దాగా అన్ని రకాల వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల అవసరము, అంత బడ్జెట్ లో అంత ప్రొవిజన్ ఉండదు. అంత బడ్జెట్ అంటే ఉన్నట్టుండి ఆయన ఏమన్నాడంటే ఎక్కడ పోయినా ఎన్నికల ప్రచారంలో ఒకే మాట చెప్తా వచ్చాడు, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ఇవన్నీ కూడా వాగ్దానాలు అమలు చేస్తానన్నాడు. సంపద సృష్టి అనేది కూడా ఓవర్ నైట్ జరగదు కదా. అది సంపద సృష్టి అంటే కొన్ని దశాబ్దాల పాటు ప్రజల యొక్క శ్రమ, తర్వాత అక్కడ వచ్చే కొత్త కొత్త పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, అన్ని రకాల అభివృద్ధి ఉన్నప్పుడు సేవా రంగంలో, వ్యవసాయక రంగంలో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిన తర్వాత అప్పుడు సంపద సృష్టించబడుతుంది. అంతేగాని ఓవర్ నైట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కుర్చీలో కూర్చుంటానే సంపద సృష్టి అనేది ఏం జరగదు. కాబట్టి ఏమంటే ఇది టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే సంపద సృష్టి జరిగేదాకా అప్పుడు దాకా ఈ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే ఉండదు. అదే ఇప్పుడు హామీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా నిధులు కావాలి, దానికి ఆయన అప్పులు చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. లేదు అవి రెండు కాదంటే మూడో మార్గం, ఏకైక మార్గం ఏమంటే ప్రజలపైన భారాలు మోపాలి. ప్రజలపైన ఆల్రెడీ భారాలు మోపుతా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఇది కూడా ఎన్నికల వాగ్దానానికి భిన్నమే. అదేమంటే ఎన్నికల సందర్భంలో చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితిలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాము అన్నాడు. పైగా ఇంకో మాట ఏమన్నా అంటే వీలైతే మేము తగ్గిస్తామని కూడా చెప్పాడు. కానీ వాళ్ళ దాదాపు 18,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి సిద్ధమైతా ఉన్నారు. ఆల్రెడీ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు 6,072 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేశారు. ఇప్పుడు ఏమంటే రేపు 11,820 కోట్ల రూపాయలు భారం వేయడానికి మళ్ళీ వారు సిద్ధం అవుతా ఉన్నారు. దీనిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే రేపు 19వ తేదీలోగా మీరు అభ్యంతరాలు చెప్పండి అని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ఆ ప్రజలకు విజ్ఞప్తి చేశారు, కన్జ్యూమర్స్ కి. మరి ఈ సందర్భంలో 6,072 కోట్లు ప్లస్ ఈ 11,820 కోట్లు కింద మన భారం వేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా ఒకేసారి ఇంత పెద్ద భారం వేయలే. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద భారాన్ని మోపలే. కాబట్టి ఏమంటే ప్రజల పైన ఒకవైపు భారాలు పెరుగుతా ఉన్నాయి, ఆల్రెడీ ధరలు పెరిగిపోయినాయి, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ప్రభుత్వం కూడా ఆ ధరలు తగ్గించడంలో వారికి చేత కావడంలే. రెండోది ఉచిత ఇసుక అని చెప్పి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత చాలా మంది భావించింది ఏమంటే, నాతో సహా అందరూ అనుకున్నాం ఉచిత ఇసుక అన్నంత మాత్రాన ఉచితంగా రాదు, కనీసం గతంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్ల కంటే తక్కువ రేట్లు ఉంటాయి, ప్రజలు దాంతో కొంత సాటిస్ఫై అవుతారని అనుకున్నాం. కానీ అది కూడా జరగలే. దాన్ని ఫెయిల్ చేయించింది ఎవరో కాదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు దాన్ని ఫెయిల్ చేయించారు. ఇప్పుడు డైరెక్ట్ గా మొత్తం ఈ రోజు అసెంబ్లీలోనే మాట్లాడారు. ఇవాళ అనేక సమస్యలు వస్తా ఉన్నాయి కొత్త ప్రభుత్వంలో. ఈ ఉచిత ఇసుకు సంబంధించి ఈ రోజు డైరెక్ట్ గా అసెంబ్లీలోనే మాట్లాడారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు, జ్యోతుల్ నెహ్రూ గారు కూడా డైరెక్ట్ గా మాట్లాడారు. దీనివల్ల మన పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగానే ఇద్దరు, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యేనే వాళ్ళు అక్కడ లేవనెత్తారు. సీఎం గారు కూడా చెప్తున్నారు. సీఎం గారు కూడా ఈవెన్ వాళ్ళ ఎమ్మెల్యేస్ మీటింగ్ లో కూడా చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు ఆయన లేవనెత్తితే మీరు ఆ పాలసీ చదువుకోండి, దాన్ని అమలు చేసే బాధ్యత మీ పైనే ఉంది అని. దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే ఇవాళ పాలసీ పరంగా అది మంచిగానే ఉండొచ్చు, కానీ ఆ పాలసీ అమల్లో ఎక్కడ లోపం ఉంది, ఆ పాలసీ అమలు కాకుండా దానికి అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరు, ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా అడ్డుపడ్డారా, లేదా ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి ఎవరైనా ఆటంకాలు కల్పించారా? ఎవరో కాదు, అధికారంలో ఉన్న మీరే. ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిచారు. గెలిచిన తర్వాత ఆ డబ్బునంతా కూడా ఒకే
సరే దాన్ని అంతా కూడా కొల్లగొట్టాలనుకుంటా ఉన్నారు. ఓకే. దాని పర్యవసానంగానే ఇవాళ ఆ ఉచిత ఇసుక పాలసీని వాళ్ళే ఫెయిల్యూర్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేను అనుకోవడంలే, ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టే నేను ఆయన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఇచ్చిన రిప్లై అదే, ఎవరు వాళ్ళు మీరే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేయాలంటాడు. వాళ్ళు చేయలేనప్పుడు ఏం చేయాలి? మీరు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? కాబట్టి ఏమంటే ఇది పక్కా ఫెయిల్యూర్. అది ఉచిత ఇసుక విషయంలో ఫెయిల్ అయింది ప్రభుత్వము. ఆ ఫెయిల్ కావడానికి ఎవరో పక్క రాష్ట్రాల వాళ్ళు కారణం కాదు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కారణం కాదు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అందులో ఇన్వాల్వ్ అయి ఆ ఉచిత ఇసుక అనే పేరుతో దందాలు చేస్తా ఉన్నారు. ఆ దందాల కారణంగానే ఇవాళ ప్రజల పైన భారం పడతా ఉంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అంశం ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే సార్, ఈ ఇసుక విధానాన్ని మళ్ళీ ఏమైనా డివేట్ చేసి అంటే తగ్గించో, ఎందుకంటే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కాబట్టి దీన్ని తగ్గించే పరిస్థితి ఏమైనా ఉంటుందా? తగ్గించాలి. తగ్గించకపోతే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. ఖచ్చితంగా తగ్గించాలి. ఎందుకంటే వారు ఉచిత ఇసుకని చెప్పడంతో ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. వాళ్ళు దాని జోలికి ఇవ్వకపోయినా ఏముండేవాళ్ళు కాదు, ఏదో ఇది మామూలు అనుకునేవాళ్ళు. వాళ్ళు చాలా స్పష్టంగా ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఆటోమేటిక్ గా ధర తగ్గుతుందని. నువ్వు ధర తగ్గడంలే, సరిగా దొరకడంలే, కాబట్టి ఆటోమేటిక్ గా దానిపైన ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఇవాళ వాళ్ళే చర్చించుకుంటా ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళే. దీనివల్ల మనకు చెడ్డ పేరు వస్తుందని ఒక పక్కేమో ఇసుక రేట్లు పెరగడం, రెండోదేమో కరెంట్ ఛార్జీలు పెరగడం, మూడోదేమో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, వీటన్నిటి ప్రభావం కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, ముఖ్యమంత్రి గారు ఏవైతే ఇమ్మీడియట్ టాస్క్స్ ఉన్నాయో, ఏవైతే ప్రజల్ని బాధిస్తా ఉన్నాయో వాటిపైన దృష్టి కేంద్రీకరించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన ఇప్పుడు అమలు పరచలేను, నా దగ్గర డబ్బులు లేవు కదా, ప్రభుత్వం బడ్జెట్ మీకు తెలుసు కదా అంటే ప్రజలు కొంత అర్థం చేసుకుంటారు. కానీ ఈ విషయాల్లో మాత్రం అర్థం చేసుకోరు. ఈ విషయంలో మీ ఫెయిల్యూర్ కనపడతా ఉంది. కాబట్టి గట్టి చర్యలు చేపట్టాలి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, అదే విధంగా ఉచిత ఇసుక దాన్ని పాలసీని అమలు చేయించాలి. మూడోది కరెంటు ఛార్జీల విషయంలో చాలా స్పష్టంగా మీరు చెప్పారు కాబట్టి కరెంటు ఛార్జీల భారం అనేది విద్యుత్ వినియోగదారుల పైన మోపకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము కోరుతాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ పైన మాట్లాడుతూ వచ్చారు కదా సార్, ఆ బడ్జెట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని తప్పుగా ఉంది, అతనికంటే మేము చేసినటువంటి అప్పులు కూడా అన్ని తక్కువగానే ఉన్నాయి, శ్రీలంక అయిపోతుందని చెప్పేసి పదే పదే ఓదరు కొట్టారు, అవన్నీ అవాస్తవం అని చెప్పేసి డైరెక్ట్గా అసెంబ్లీలోనే వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా నేను బయట నుంచి మాట్లాడతాను, ప్రజల కోసం బయట నుంచి కొట్లాడతానని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? బయట నుంచి మాట్లాడతామంటే ఇప్పుడు మేము మాట్లాడతాము బయట నుంచి, ఎందుకంటే మాకు అసెంబ్లీలో ఎంట్రీ లేదు కాబట్టి మేము బయట మాట్లాడతాం. మీడియా మిత్రులు కూడా బయట అనేక చర్చల్లో వాటిలో ఇట్లో మీరందరూ కూడా మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్న ఆయన ప్రజాప్రతినిధి, తర్వాత వాళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక చేశారు. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది, గవర్నమెంట్ కి ఏ రకంగా ఆదాయం వస్తుంది, ఏ రకంగా ఖర్చు చేయాలి, తర్వాత అప్పుల పరిస్థితి ఏంటి, దానికి వడ్డీల పరిస్థితి ఏంటి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైన సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బయట మాట్లాడుతా ఉన్నాడో, బయట మాట్లాడడం కాకుండా ఆయన అసెంబ్లీకి హాజరు కావాలి. అసెంబ్లీలో ఆయా అంశాలు లేవనైతే ఒకవేళ నాకు మైక్ ఇవ్వడం అంటారు, మైక్ ఇవ్వకుండా పోయే అవకాశం లేదు. మైక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రతిపక్ష పార్టీ అందులో ఏకైక ప్రతిపక్షం, వేరే ప్రతిపక్షాలు లేవు కదా. కొన్ని 4-5 ప్రతిపక్షాలు తెలంగాణలో మాదిరి ఉంటే ఒకరికి కాకపోతే ఒకరికి మైక్ ఇస్తారు, మాకు ఇవ్వలేదు అని చెప్పొచ్చు. ఉండేదే మీరు ప్రతిపక్షము, మీకు మైక్ ఇవ్వకుండా ఎట్లుంటారు? మైక్ ఇచ్చి తీరాలి వాళ్ళు, వాళ్ళ బాధ్యత అది. కాబట్టి ఏమంటే ఆయన అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో ఇదే అంశాలు బయట ఏవైతే మీడియాలో మాట్లాడుతా ఉన్నాడో
అదే అంశాలు మాట్లాడాలి. అదే విధంగా ఎప్పుడైతే ఆయన అసెంబ్లీకి అటెండ్ అవుతారో చాలా మంది ప్రజలు వారి వారి సమస్యల గురించి ప్రతిపక్షాన్ని కూడా సంప్రదిస్తూ ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆయా అంశాలు కూడా అసెంబ్లీలో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అసెంబ్లీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. జగన్ గారు పదే పదే చెప్పింది ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం దివాలా తీసింది, శ్రీలంక అయిపోయిందని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆయన స్వయంగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, 6 లక్షల కోట్లు మాత్రమే అప్పులు జరిగాయి, మిగతాదంతా అబద్ధం అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పాడు అనేది. ఇలా ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే రాజకీయ పార్టీల మధ్య ప్రజల్లో ఒక అభద్రతాభావం వచ్చే పరిస్థితి కనిపించట్లేదా? రాజకీయ పార్టీల మధ్య మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి. విమర్శలు ప్రతి విమర్శలు అవి లేకుండా ఉండే అవకాశం లేదు. ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా సరే అవి సహజంగా జరిగేటివే, అవి ఉండాల్సిందే కూడా, దానికి ఏమి లేదు. ఓకే, కానీ దానికి ఒక హద్దు ఉండాలి. అది మరీ అధ్వానంగా ఉండే పరిస్థితి ఉండకూడదు. అది సహజంగా కొద్దిగా డెమోక్రటిక్ నామ్స్ కు లోబడి ఉంటే అందరు కూడా హర్షిస్తారు. ఓకే సార్, రైట్ సార్. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్కి మీరు ఆన్సర్ చేయాలి. రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేయడం అనేది దాన్ని ఎలా చూడొచ్చు? గతంలో ఆయన అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీ ముఖ్యమంత్రి పైన లేదంటే అధికార పార్టీ వ్యక్తులపైన ఆయన కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఆయనకి ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే గతంలో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారు కూడా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన పార్టీ మారాడు, ఆ పార్టీ సింబల్ పైన ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. కాబట్టి ఆయన అప్పుడు అయ్యాడు. తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నారు. అదే పెద్ద ఇది ఉండదు. కానీ నేననేది ఏమంటే, ఒకసారి ఆ స్థానాన్ని ఆక్రమించిన తర్వాత వారు కొద్దిగా నిష్పక్షపాతంగా అందరిని కూడా ఒకే రకంగా ఆదరించేటట్లు ఉంటే బాగుంటుంది. మరి ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అలాంటి పరిస్థితి కనపడడం లే. అది చాలా బాధాకరం. ఎందుకంటే నువ్వు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి చేయొచ్చు, మంత్రిగా ఉండి కూడా రాజకీయం చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, ప్రతి విమర్శలు చేయొచ్చు, కౌంటర్ చేయొచ్చు, అవన్నీ ఓకే. కానీ ఒక్కసారి స్పీకర్ స్థానాన్ని, డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని ఆక్రమించిన తర్వాత కొద్దిగా పార్టీలకు అతీతంగా వ్యవహరించి, పార్టీకి అతీతం అంటే పార్టీ వదిలిపెట్టి పోకపోవచ్చు, కానీ వారి వ్యవహార శైలి, వారి మాట తీరు అదంతా కూడా కొద్దిగా హుందాగా ఉండాలి. కొద్దిగా వీటన్నిటికి కూడా అతీతంగా, అంటే రోజువారీ పార్టీ కార్యక్రమాలు, రోజువారీ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా కొద్దిగా హుందాగా ఉంటే సభ సజావుగా నడవడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాంటివి పాటించడం అనేది వారిపైన ఆధారపడింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా వాళ్ళకి గైడ్ చేయాలని కూడా కోరుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ సిపిఎం రామకృష్ణ గారితో ఏపీ రాజకీయ పైన ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.